ఉద్యోగాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే నిరుద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నశించాలి. నిరుద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు గత 12 సంవత్సరాలుగా 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఇంతవరకు ఆ రకమైనటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు ఈరోజు ఏదైతే భృతిని కల్పిస్తామన్నారో నిరుద్యోగ భృతిని వాటిని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులనైనా వెంటనే భర్తీ చేయాలా, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లను విడుదల చేయాలా. నిరుద్యోగుల్ని మోసం చేస్తామంటే ఈరోజు కుదిరే పరిస్థితి లేదు. నిరుద్యోగులు ఈ ప్రభుత్వాల యొక్క వైఖరిని పసిగట్టినాయి. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు ఇదే పద్ధతుల్లో మొండిగా వ్యవహరిస్తే నిరుద్యోగుల ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి తమ ఉపాధిని కాపాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. రోజు రోజుకి ఏఐ పరిజ్ఞానం పెరిగి ఉన్నటువంటి ఉద్యోగాలే తగ్గిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉపాధి లేక అనేక మంది నిరుద్యోగులు ఈరోజు పక్కదారులు పట్టే పరిస్థితికి వస్తూ ఉన్నది. దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.